జానకమ్మ గారు, జానకమ్మ గారు. ఎవరు? నేనమ్మా. మీరా? రామదాస్ గారా? ఏమిటి ఇలా వచ్చారు? ఓ శుభకార్యానికి పిలవటానికి వచ్చానమ్మా. నా కూతురు రాధ. రేపు రాత్రి దీని పెళ్లి. మీరు తప్పకుండా రావాలి. నేనా? ఎలా రమ్మంటారు రామదాస్ గారు? మా వల్ల మీ కుటుంబానికి జరిగిన అన్యాయం నేను ఇంకా మర్చిపోలేదు. అందుకు ఆ భగవంతుడు నాకు ఎంత శిక్ష విధించాడో మీకు తెలియదు. మీ బిడ్డను మీ నుంచి శాశ్వతంగా దూరం చేసిన పాపం నా పెద్ద కొడుకుని నాకు దూరం చేసింది. నేను ఏ జీవితాన్నైతే ద్వేషించేదాన్నో, నా బిడ్డలు ఏ దొంగతనానికి దిగజారకూడదు అనుకున్నానో, ఆ జీవితాన్ని గడుపుతున్న నా పెద్ద కొడుకు ఇన్నేళ్ల తర్వాత కళ్ళబడితే నేరస్తుడిగా ద్వేషించలేక, కన్న బిడ్డగా ఆదరించలేక, మానసికంగా నేను అనుభవిస్తున్న క్షోభ ఏ తల్లికి కలగకూడదు, ఏ తల్లికి కలగకూడదు రామదాస్ గారు. ఇది చాలదన్నట్టు నా చిన్న కొడుకే వాడిని పట్టుకొని ఉరికంబం ఎక్కించాలని ప్రయత్నిస్తుంటే ఆ దారుణాన్ని ఆపలేక ప్రతి క్షణం చిత్రహింస అనుభవిస్తుంటే నేను ఎలా రాగలను రామదాస్ గారు? మీరు పొరపాటు పడుతున్నారు. ఏ దొంగకు తల్లినయ్యానని మీరు బాధపడుతూ ముఖం చూపించడానికి సంకోచిస్తున్నారు. ఆ వ్యక్తే ఎంతో మంది జీవితాల్లో దీపం వెలిగించాడమ్మా. ఇప్పుడు నా కూతురు పెళ్లి చేస్తున్నది కూడా మరెవరో కాదమ్మా, మీ పెద్దబ్బాయే. అవునమ్మా, నా పెళ్లి చేయడానికి అన్నయ్య ఎంత త్యాగం చేశాడో తలుచుకుంటే ప్రతి జన్మలోనూ అలాంటి అన్నయ్య నిమ్మని దేవుణ్ణి మొక్కుకోవాలనిపిస్తుంది. అతను చేసిన త్యాగాల ముందు అతను చేసిన నేరాలు నేరాలే కావమ్మా. అలాంటి వాళ్ళు నూటికో కోటికో ఒకళ్ళు ఉంటారు. అలాంటి వాడిని కన్నందుకు తల్లిగా మీరు గర్వించాలి తప్ప బాధపడకూడదు. చేసిన పాపాలకు పశ్చాత్తాపం పొంది అతను ఇప్పుడు నిప్పుల్లో కాళ్ళ బంగారంలా మెరుగు తీరాడమ్మా. ఈ మాట మరొకరు కాదు. అతని వల్ల నా కుటుంబానికి ఎంతో నష్టం కలిగిందని మీరేగా అన్నారు. అలా నష్టం పొందిన నేను చెబుతున్నానమ్మా. ఆ బిడ్డకు తల్లిగా నా కూతురు పెళ్లికి మామూలుగా రావడం కాదు, ఈ పెళ్లికి మీరు పెద్దరికం వహించాలి. మీ చేతుల మీదుగానే ఈ పెళ్లి జరిపించాలి. ఏమండి, ఆలోచన చొప్పుకుని ఆవేశంతో తప్పు చేయకండి. ఆ మహాజన్ కోరిన కోరికలు తీర్చి రాధ పెళ్లి చేసి రుణ విముక్తుడిని కావాలనుకుంటున్నారే కానీ కన్న తల్లికి కావాల్సిన వాళ్ళకి మరింత దూరమై మీరు మారిపోయారన్న నా ఆశలు అడియాసలు అవుతున్నాయని గుర్తించండి. జ్యోతి, ఇది నా బాధ్యత. అందుకోసమేగా ఆస్తిపాస్తుల్ని త్యాగం చేశారు. మీ ఇంట్లో మీరే ఒక నౌకరుగా బ్రతుకుతున్నారు. ఇప్పుడు త్యాగం అనే పేరుతో మళ్ళీ ఒక తప్పు చేసి చట్టం దృష్టిలో మరొక నేరాన్ని ఎత్తినేసుకుంటే పడరాని శిక్ష పడుతుంది. మిమ్మల్ని నమ్ముకున్న మా జీవితాలు ఎడారి పాలవుతాయి. జ్యోతి, నన్ను విసిగించుకో. విసిగించను, కానీ ఒక మాట చెప్పండి. రాధ విషయంలో బాధ్యత తీసుకున్న మీకు మీ కన్న తల్లి పట్ల, మిమ్మల్ని నమ్ముకున్న నా పట్ల బాధ్యత తీసుకోవాల్సిన అవసరం లేదా? జ్యోతి, ఇది నేను చేసిన పాపానికి ప్రక్షాళన. ఒక కన్న తండ్రికి జరిగిన అన్యాయానికి నేను చేయాల్సిన న్యాయం. అమాయకురాలైన ఒక ఆడపిల్ల ప్రేమ ఫలించడానికి నేను చేస్తున్న న్యాయం, ధర్మం. ఇది నా కర్తవ్యం. ఎదురు చెప్పకుండా పెళ్లి ఏర్పాటు చేయి.
తలుపు తీ డాడీ. ఐ బెగ్ యూ డాడీ, ప్లీజ్ ప్లీజ్ డాడీ. మహాజన్ ఇదిగో నువ్వు అడిగిన పెళ్లి కట్నం. వండర్ఫుల్ వండర్ఫుల్. మాట నిలబెట్టుకోవడంలో హరిశ్చంద్రుని మించిపోయి కొత్త రికార్డు సృష్టించావు. మోహన్ తీసుకెళ్దాం పద, ముహూర్తానికి టైం అయింది. ముహూర్తమా? హ, దేనికి ముహూర్తం? మహాజన్ ఓ, నీ చెల్లెలు గాని చెల్లెలకి, అదే పళ్ళమ్ముకునేవాడి కూతురికి నా కొడుకునిచ్చి పెళ్లి చేయమని అడిగినట్టున్నావు కదూ. నీ హార్మనీకి నా సారీ. ఆ అమ్మాయి మా అంతస్తుకు తగదు. నోర్మోయ్, ఆశించింది చేతికంద గాని అంతస్తు గురించి మాట్లాడుతున్నావా? ఈ పెళ్లి గురించి ఒప్పుకున్నావా? సరే సరే, లేదా మళ్ళీ నేను రక్తం కక్కించే పాత రాజశేఖర్గా మారాల్సి వస్తుంది. జాగ్రత్త. అలా మారగలవనే నా జాగ్రత్త నేను పడ్డాను మిస్టర్ రాజా. డాడీ డాడీ. డాడీ మహాజన్, నువ్వు నా చెల్లెలకి కాబోయే మావగారు కనుక ఇంతటితో వదిలిపెడుతున్నాను. జాగ్రత్త. మీరా? మోహన్ రా వెళ్దాం. ఈ బ్రీఫ్ కేసు నీకు ఇచ్చిన ఆ రాజా ఎక్కడ? అతను నా కొడుకుని తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. చట్టం దృష్టిలో నేరస్తుడైన వాడు సంఘం చేత ద్వేషింపబట్టమే ఇంతవరకు చూశాను. కానీ ప్రజల చేత ప్రేమించబడే నేరస్తుడు కోటికి ఒక్కడే ఉంటాడు. నిన్ను అరెస్ట్ చేయడానికి ఒక్క నిమిషం ముందు నా ఉద్యోగానికి రాజీనామా చేసుంటే నీ పాదాలకి నమస్కరించే అవకాశం నాకు కలిగి ఉండేది.